హైదరాబాద్ వాసులకు అద్దరిపోయే పథకాన్ని తీసుకొస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్కి 19 రూపాయల ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మిగిలిన 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరిస్తోంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ఏటా 15.33 కోట్లు ఖర్చు చేయనుంది. అల్పాహారం అందించడానికి అవసరమైన క్యాంటీన్ కంటైనర్లు పాత క్యాంటీన్ల మార్పు కోసం 11.43 కోట్లు ఖర్చు చేయడానికి కూడా ఆమోదం లభించింది. నగరంలోని చెరువులను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయడానికి సరూర్ నగర్ ట్యాంక్ బండ్ రిపేర్ల కోసం 5.60 కోట్లు కేటాయించారు. బుద్ధా భవన్కు, హైడ్రా ఆఫీస్కు, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు లీజ్కి ఇవ్వడానికి ఆమోదించారు. నగరంలో కొత్తగా నిర్మించిన 23 ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణకు ఏటా 13.59 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు.